ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? మా కాశీ ప్రయాణం జరుగుతుంది అని మీకు ఆల్రెడీ షార్ట్స్ రూపాన తెలిసే ఉంటుంది. కాశీ ప్రయాణం మొత్తాన్ని మేము వ్లాగ్ 1, వ్లాగ్ 2 అలా సపరేట్గా చేసి పెడతాము. ఇదైతే కాశీ ప్రయాణం వ్లాగ్ 1. ఇది మేము ప్రయాణానికి ముందు రోజు ఏమేం చేసామనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మా తమ్ముడు ఖమ్మం వచ్చాడు నన్ను మా అక్కని తీసుకువెళ్ళడానికి. అలాగే పెట్రోల్ బంక్కి వెళ్ళేసి ట్యాంక్ ఫుల్ చేయించుకొని డైరెక్ట్ మేము వైరా వెళ్ళిపోయాం. నానిని కలవడానికి పాఠశాలకి అయితే వచ్చాము. నానితో కొంచెం సేపు మాట్లాడి ఇలా ప్రయాణానికి వెళ్తున్నాం కదా, ఏమైనా కావాలా అంటే వాడికి కావాల్సిన థింగ్స్ చెప్పాడు. అలాగే కొత్తగా ఏమేమి మంత్రాలు నేర్చుకున్నాడో అవన్నీ కూడా మాకు వినిపించాడు. చాలా చక్కగా తొందరగా అన్నీ నేర్చేసుకున్నాడు. ఇక్కడ మా తమ్ముడు అండ్ వాళ్ళ నాన్నకి మాకు అందరికి కూడా వినిపించాడు. ఇంకా ఇంటికి రాగానే మాకున్న ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే కార్కి నెక్ పిల్లోస్ ఆర్డర్ చేశాము. బట్ అవైతే రాలేదు. ఇంకా స్విగ్గీ మార్ట్లో కూడా చూశాను, కానీ అప్పటికే మేము ఖమ్మం నుంచి అమ్మపాలెం వచ్చేసాం కాబట్టి అది కూడా కుదరలేదు. ఇంకా ఉన్నవి రెండే ఆప్షన్స్. ఒకటి నాకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి నేనైనా స్టిచ్ చేయాలి, రెండోది వెళ్తున్న దారిలో కార్ షోరూంలో అంటే అలా ఉన్న చోట తీసుకోవాలి. ఇంకా మేమైతే స్టిచ్ చేసి చూద్దామని చెప్పేసి ఫస్ట్ ఇది ఒక థిక్ పాలిస్టర్ షర్ట్ పీస్ అనమాట. చాలా బాగుంది క్వాలిటీ. నేను దీన్ని చూస్ చేసుకున్నాను. అండ్ ఎలాస్టిక్ అయితే చాలా ఉంటుంది కానీ టైంకి కనపడలేదు. ఫిల్లింగ్ కోసం అయితే నేను ఇలా కట్ అయిపోయిన చిన్న చిన్న పీసెస్ని యూజ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం చిన్న చిన్నగా ఏ పీసెస్ ఉన్నాయో వాటిని అయితే తీసుకున్నాను. ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్ట్రిప్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈలోగా మా అక్క ఏం చేస్తుందంటే నైట్ ఫుడ్ తింటాం కదా, ఆ ప్రిపరేషన్లో ఉన్నారు. ఆలు ఫ్రై అండ్ రసం, రైస్ ఇంతవరకే అనుకున్నాం, సింపుల్ మెను. అండ్ రేపు తీసుకువెళ్ళటానికి చపాతీ అండ్ పులిహోర అనుకున్నాము. అది కూడా మేము బయలుదేరేది 3కే కాబట్టి వీళ్ళు నైట్ 1:30కి ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఇంకా నేనైతే స్టిచ్ చేశాను పిల్లో పర్ఫెక్ట్ సైజ్లో వచ్చింది అండ్ అంతా కూడా బాగుంది. ఇంకా ఆ ఎల్లో కలర్ లాగా కాకుండా ఇలా మక్మల్ వెల్వెట్ క్లాత్ ఉందన్నమాట, ఒక ప్యాంట్. అది వేస్తే ఇంకా బాగుంటుంది కదా, చూడటానికి కూడా షోరూమ్ పిల్లో లాగే ఉంటుంది అని చెప్పేసి అది పైన కవర్ లాగా వేద్దాం అనుకుంటున్నాను. అండ్ మా తమ్ముడు అన్నాడు బాగుంది, ఇంకొకటి కూడా స్టిచ్ చేయి వేరే సీట్ వైపు కూడా అన్నాడు. ఓకే అని చెప్పాను. ఈలోగా పిల్లలు ఏం చేస్తున్నారా అని చూస్తే మా ఐశ్వి ఇంకా పండు యాజ్ యూజువల్గా బాగా ఆగం చేస్తున్నారు. మా అక్కకి మా అమ్మకి అయితే ఈ వంట పనే సరిపోయింది. ఇంకా ఇదంతా ప్రిపరేషన్ అయ్యాక మా అక్క తన బ్యాగ్ సర్దుకోవాలి అండ్ నేను మా అమ్మ నా బ్యాగ్ కూడా సర్దుకోవాలి. చూశారు కదా పిల్లో ఈ కవర్తో స్టిచ్ చేశాక ఇంకా మంచిగా అనిపించింది. అండ్ రెండోది కొంచెం పెద్ద సైజులో స్టిచ్ చేద్దాం అనుకున్నాను. బట్ మా తమ్ముడు లేదు, ఇందాకట్లాగే సేమ్ అదే సైజు వచ్చేలాగా చేయమన్నాడు. పిండిని అయితే జల్లెడ పడుతున్నారు ఇక్కడ. ఇంకా ఐషుకి పండుకి వేరే పని ఏముంటుంది చెప్పండి? ఎప్పుడైనా ఆ పిండిని తీసుకుందామా నెత్తి మీద పోసుకుందామా అని రెడీగా ఉంది మా ఐషు అయితే. ఇంకా పండు అయితే ఏదో ఒకటి చేసి పడేద్దాం అనుకుంటున్నాడో ఏంటో, కానీ ఇద్దరైతే మొత్తానికి అక్కడే కూర్చొని ఉన్నారు. ఇంకా మా అమ్మ అయితే స్టవ్ మీద 2 పెట్టేసింది. ఇంకా కింద ఇంకొక స్టవ్ పెట్టి అక్కడ కూడా స్టార్ట్ చేసేసింది. వంట తొందరగా అయిపోతే తొందరగా ఒక 2 గంటలైనా రెస్ట్ తీసుకుందాం అనేది మా అమ్మ ప్లాన్. బట్ మాకు తెలుసు కదా, అంత నైట్ ట్రావెలింగ్ అంటే అసలు నిద్ర అనేది ఉండదు ఖచ్చితంగా అని మాకు తెలుసు. అందుకని నేను ఆ రిస్క్ అయితే చేయలేదు. నేను చేసే పనంతా నిదానంగా చేసుకుంటూ వెళ్ళాను. ఇంకా పిండి కలుపుతుంది మా అక్క. ఐషుకి అయితే అలా పిండి కలిపినప్పుడు ఆ పిండి తినడం ఇష్టం అనమాట. అందుకని అక్కడే కూర్చొని ఉంది. మనం ఎంత దానిని డైవర్ట్ చేసినా తను డైవర్ట్ అవ్వదు, అక్కడే కూర్చొని ఉంటుంది. చూసారా మొహం నిండా ఎలా పిండి పూసుకుందో. ఒక పక్క మా అమ్మేమో వంట పనిలో ఉంది, మా అక్కేమో పిండి కలిపే పనిలో ఉంది, నేనేమో స్టిచ్ చేస్తున్నాను. మా తమ్ముడేమో రేపు డ్రైవింగ్ అంతా చేయాలి కదా, ఇంకా వాడు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు. అండ్ మా బావ కూడా వస్తున్నారు, మా బావ అండ్ వాళ్ళ వైఫ్ కూడా. వాళ్ళని తీసుకురావడానికైతే వెళ్ళాడు అనుకుంటా ఆ టైంలో, ఐఎమ్ నాట్ షూర్. ఇంకా నేనైతే ఫస్ట్ టైం పిల్లో ఫిల్లింగ్కి ఈ పీసెస్ వాడానని చెప్పాను కదా. బట్ రెండోదైతే నేను మనం యూజువల్గా యూజ్ చేసే పిల్లోస్లో ఉండే ఈ మెత్తటి ఫిల్లింగ్ని తీసుకున్నాను. ఎందుకంటే ఒకటి హార్డ్గా ఒకటి సాఫ్ట్గా ఉండడం బెటర్ అనిపించింది. అమ్మయ్య పిండి కలిపే పని అయితే అయిపోయింది. ఇంకా దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అందరూ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి 1:30కి మళ్ళీ వాళ్ళు చపాతీ అండ్ పులిహోర ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు.
ఈ మధ్యలో గ్యాప్లో అయితే మా అక్క లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది, నా లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది. మా ఇద్దరికి కూడా విడివిడిగా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ప్యాకింగ్ వీడియో అనేది మేము మా ఛానల్లో పోస్ట్ చేసుకుంటాము. ఇక్కడైతే ఓన్లీ మా అమ్మ ఛానల్కి సంబంధించిన వీడియో మాత్రమే పెడుతున్నాము. ఆ రోజు తొందరగా చేశారు వంట, కానీ చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇక్కడైతే దీంట్లో కుట్టి చేశాను కదా, ఏదైనా చేస్తే నేను 2-3 సార్లు అందరికి చూపిస్తాను అనమాట. అదే జరుగుతుంది. అండ్ అంత లగేజ్ మినిమల్గా ప్యాక్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి మా అమ్మ ఈ చిన్న బ్యాగ్లోనే నేను సర్దేసుకుంటాను అని చెప్పింది. ఒక 6 శారీస్ అయితే ప్యాక్ చేసాము. మేము ఉండేది 3 days అనమాట. అండ్ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ వేరే శారీ కట్టుకొని వెళ్తాం కాబట్టి అవి కాకుండా ఒక 6 అని నేను చెప్పాను. లేదని మా అమ్మ లాస్ట్కి 7 శారీస్ ప్యాక్ చేసుకుంది. ఈ చిన్న బ్యాగే కానీ మంచిగా 7 శారీస్ ప్యాక్ చేసుకుంది. తన లగేజ్ అంతా సర్దడం అయిపోయింది. నేనైతే పెద్ద సూట్ కేస్ నిండా తెచ్చాను. బట్ నేను కూడా మినిమల్గా ఉండాలని చెప్పేసి లాస్ట్కి అవి ఇవి చేసి ఎంతో కొంత చాలా వరకైతే తగ్గించానని అనుకుంటున్నాను. ఇంకా మా అక్క లగేజ్ కూడా ప్యాక్ చేయాలి. తొందరగా మా అమ్మ లగేజ్ ప్యాక్ చేసేసాను. అండ్ దుప్పట్లు కానీ ఇంకా మనకి కార్లో ఇంపార్టెంట్ అయిన థింగ్స్ అన్నీ కూడా వేరే బ్యాగ్లో ప్యాక్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా వన్స్ మేము ఆ లగేజ్ బ్యాగ్లో ప్యాక్ చేస్తే మళ్ళీ కాశీ వెళ్ళేదాకా తీయటానికి ఉండదన్నమాట. అండ్ మీరందరూ కూడా మా వ్లాగ్లో చూసే ఉంటారు. ఊర్లీ కార్ రూఫ్ లగేజ్ క్యారియర్ అయితే మేము ప్లాస్టిక్లో తీసుకున్నాము, వాటర్ రెసిస్టెంట్ అండ్ మన బడ్జెట్లో వస్తుందన్నమాట. మీరు కనుక ఆ వ్లాగ్ చెక్ చేయకపోతే వెంటనే వెళ్ళి చెక్ చేయండి. లగేజ్ స్టాండ్కి అయ్యే ఖర్చులో 30% కాస్ట్తోనే మనం ఈ బ్యాగ్ కొనేసుకోవచ్చు, ఈ క్యారియర్ని. అండ్ సేమ్ క్వాంటిటీ లగేజ్ని మనం క్యారీ చేయొచ్చు. మనకు అవసరం లేదనుకున్నప్పుడు దాన్ని ఫోల్డ్ చేసేసి కార్ డిక్కీలో పడేయచ్చు. చాలా బాగుంది, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇంకా టవల్స్ చిన్న థింగ్స్ ఇంకొక బ్యాగ్లో ప్యాక్ చేసాము. ఇంకా ఇన్ డీటెయిల్గా నేనేం చూపెట్టలేదు, ఎవరైనా లగేజ్ ఇలానే ప్యాక్ చేసుకుంటారు కదా. ఇక్కడితో ఈ వ్లాగ్ అయిపోయింది. రేపటి నుంచి కాశీ వ్లాగ్ స్టార్ట్ అవుతాయి. అక్కడ దర్శనం ఎలా చేసుకున్నామో, అక్కడ ఏరియా ఎలా ఉంది అండ్ ఏమైనా ప్రత్యేకతలు ఉంటే అవన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇక్కడి దాకా మీరు మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్.